హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం నెలకొంది. టాబ్లెట్స్ రూపంలో అమ్ముతున్న డ్రగ్స్ ని అధికారులు పట్టుకున్నారు. నిందితులకు డ్రగ్స్ ని సప్లై చేసే వారిపై పోలీసులు నిఘా ఉంచారు. పెంపుదల బాలాపూర్లో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేశారు అధికారులు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. మయన్మార్ దేశంలో యాబాగా పిలిచే ఈ డ్రగ్ ని సీజ్ చేశారు అధికారులు. టాబ్లెట్ల రూపంలో తయారు చేసి కేటుగాళ్లు డ్రగ్స్ ను విక్రయిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం 190 టాబ్లెట్లను సీజ్ చేశామని సిపి మహేష్ భగవత్ వెల్లడించడం జరిగింది. ఒక టాబ్లెట్ వేసుకుంటే దాని ఎఫెక్ట్ 3 రోజులు పనిచేస్తుందని చెప్తున్నారు. మయన్మార్ నుంచి వచ్చి బాలాపూర్లో స్థిరపడ్డారు ఈ డ్రగ్స్ అమ్మే కేటుగాళ్లు. ఒక్కొక్క టాబ్లెట్ విలువ 200 రూపాయల నుంచి 300 రూపాయల వరకు ఉంటుందని చెప్తున్నారు. మయన్మార్, థాయిలాండ్, బంగ్లాదేశ్ నుంచి ఈ డ్రగ్స్ ని తరలిస్తున్నట్లుగా సమాచారం. మరింత సమాచారానికి రాబట్టడానికి నిందితుల నుంచి ప్రయత్నిస్తున్నామని చెప్పి సిపి మహేష్ భగవత్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రమేష్ వైట్ల సిద్ధంగా ఉన్నారు. రమేష్, హైదరాబాద్ నగరంలో మరొకసారి కొత్త డ్రగ్ ని అటు పోలీసులు పట్టుకోవడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసినట్లయితే మయన్మార్ దేశస్థుడైతే బాలాపూర్ లోని చెన్నా జిల్లా శిబిరంలో ఉంటున్న ఇద్దరు వ్యక్తులు అబీబుర్ రెహమాన్ తో పాటుగా మరొక వ్యక్తి రహీం అనే ఇద్దరు వ్యక్తులు కలిసి ఈ డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అయితే యాబాగా పిలువబడుతున్న ఈ డ్రగ్స్ పూర్తిగా ఈ డ్రగ్ టాబ్లెట్ ఒక రోజు తీసుకుంటే దాదాపుగా 3 రోజుల పాటు చాలా ఉత్సాహంగా ఉంటారు. అంతేకాకుండా నిద్ర లేకుండా కూడా పూర్తిగా గడిపేయచ్చు, మత్తులోనే మునిగిపోతారని చెప్పి అధికారులు అంటున్నారు. అయితే ఈ డ్రగ్ తీసుకున్న వాళ్ళు చాలా మంది కూడా ఏం చేస్తారో, అసలు ఎలా వెళ్తారో, లేకుంటే ఎలాంటి నేరాలకు పాల్పడతారో అనే విషయం కూడా తెలియకుండా ఉండిపోతుందని చెప్పారు. అయితే బంగ్లాదేశ్, థాయిలాండ్, బ్యాంకాక్ నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్ ని మస్తు మందైన ఈ డ్రగ్ టాబ్లెట్ ని హైదరాబాద్ కు వీళ్ళు బాలాపూర్ శరణార్థులలో ఉన్న వీళ్ళు తెప్పిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. ఇవాళ ఉదయం ఇద్దరిని రెహమాన్ తో పాటుగా అబీబస్ ని ఇద్దరి దగ్గర నుంచి కూడా 1300 పైచలకు యాబా డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. అయితే యాబా డ్రగ్స్ ఇప్పటివరకు ఎప్పటి నుంచి తెప్పిస్తున్నారు, ఇప్పటివరకు ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు అన్న విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం తాము చేస్తున్నామని చెప్పి కూడా అధికారులు అంటున్నారు. ఈ మేరకు కొద్దిసేపు మీడియా ముందుకు ఇద్దరిని ఇంటికి కూడా తీసుకురావడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి 1300 టాబ్లెట్స్ పైగా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇంకా ఈ శరణార్థ శిబిరంలో ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న విషయం కూడా తెలుసుకున్న ప్రయత్నం తాము చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్.